ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మొత్తం 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాల వారికి వృషభ రాశి వర్తిస్తుంది. నక్షత్రం లేదండి అంటే గనక పేరును బట్టి చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ అన్న అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కూడా వృషభ రాశి వర్తిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వీరికి ఆదాయాన్ని మించిన ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. అలాగే రాజపూజ్య అవమానాలు చూస్తే వీరిని మంచిగా అందరూ పొగిడేటువంటి వారు ఎక్కువగానే ఉంటూ ఉంటారు. కాస్త ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, రాజపూజ్యం బాగుంది, అవమానం తక్కువ ఉంది. కాబట్టి వీరికి అష్టమలాభాధిపతి కుటుంబకారకుడు అయినటువంటి గురుడు 2, 3 స్థానాల్లో ఉండడం, శని లాభంలో ఉండడం వల్ల జీవితంలో ఈ సంవత్సరం వీరికి మంచి కాలంగానే ఉంటుంది. కానీ శుభాశుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అటు మంచి ఇటు చెడు అలా 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 రాత్రి పగల్లా వెళ్ళిపోతుంది జీవితం. సంసార జీవితంలో ఆనందం ఉంటుంది, ఉత్సాహాలు ప్రోత్సాహాలు ఉంటాయి, బహుమానాలన్నీ పొందుతూ ఉంటారు. అలాగే మంచి పదవులు కూడా పొందుతారు, అధికారుల అనుగ్రహాన్ని పొందుతారు, విలువైన వస్తువులు కొంటారు. కొన్ని తల్లి వైపు బంధువులకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కొంచెం వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు ఉన్నవారికి ఆ ఆశ ఫలించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. భార్యామూలకమైన కొన్ని ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తానికి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయండి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి, విదేశాలలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా మంచి యోగం ఉంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది, ప్రజా అభిమానాన్ని పొందుతారు. కళాకారులకి కొంత సామాన్యంగా పర్వాలేదు ఈ సంవత్సరం, మీ కృషి పట్టుదలతో అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తులకి బాగుంటుంది ఈ సంవత్సరం. హోల్సేల్ వారైనా రిటైల్ వారైనా అందరూ మంచి లాభాలు పొందుతారు. కానీ కొంచెం జాయింట్ వ్యాపారాలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సరే, ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది, పట్టిందలా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఈ విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. చాలా కష్టపడి చదవాలి, చాలా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి, దిగుబడి బాగుంటుంది. కానీ కొంచెం ఆదాయం తక్కువగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. చేతిదాకా వచ్చింది కాస్త చేతికి అందేటప్పటికి ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని అప్పులు కొద్దిగా తీరకుండా మిగులుతాయి, కొంచెం అప్పుల బాధ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు మాత్రం కలిసి వస్తాయి, అంతా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కాస్త సమన్వయం లోపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఈ సంవత్సరం ఇంట్లో మీ మాటే పైచేయిగా నడుస్తుంది. అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. అభిమానం, మీకు గౌరవ మర్యాదలు బాగుంటాయి. కొన్ని నూతన ఆభరణాలు, వస్తువులు స్త్రీలు ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయండి వృషభ రాశి వారికి. మంగళవార నియమాలు పాటిస్తే, ఆంజనేయ స్వామి పూజలు, ఆ మంగళవార నియమాలు పాటించడం, రాహువుకి మినువులు దానం చేయడం, అలాగే కాస్త శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు.